సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఏపీ ఉద్యోగులు. బకాయిల కోసం, పీఆర్సీ కోసం పోరుబాట పట్టారు. ఇందుకోసం డిజిటల్ ప్రొటెస్ట్ కూడా ప్లాన్ చేశారు. రీల్స్ ద్వారా తమ సమస్యలు చెప్పాలి అని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ఉద్యోగులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు ఏపీ ఉద్యోగుల జేఏసీ నేతలు. 11వ పీఆర్సీలోని ఉద్యోగులు నష్టపోయారన్నారు. ఇప్పుడు 13వ పీఆర్సీలోనూ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు డీఏలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరులు. అప్డేట్ గా వాళ్ళు డీఏలు తీసుకుంటున్నారు అధికారులందరూ, కానీ ఉద్యోగులకు ఎందుకు డీఏ ఇవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంత అన్యాయమా? పీఆర్సీ కమిషనర్ అయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపాలని జేఏసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 11న జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు సోషల్ మీడియా ఉద్యమం చేయాలని నిర్ణయించింది. మా డబ్బులు మాకివ్వండి అంటూ రీల్స్ ఉద్యమం చేపడతామన్నారు ఉద్యోగులు. మా డబ్బులు మాకేంటి సార్ డీపీగా పెట్టుకోవాలి, మన పిల్లల ఫోటోలు, మన కుటుంబ సభ్యుల ఫోటోలు తర్వాత పెట్టుకుందాం, గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు, మన ఎన్ని తర్వాత పెట్టుకుందాం. ఈ ఉద్యమం అయ్యేంత వరకు కూడా డీపీగా ధరించాలి. అలాగే 15 నుంచి 22 దాకా మనకు రావాల్సినటువంటి టీఆర్సీ, డిఏలు, ఐఆర్లు మా డబ్బులు మాకేంటి సార్ అని చెప్పేటువంటి ఫోటోలు, రీల్స్ చేసి మనం వాట్సాప్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మొత్తం అప్లోడ్ చేసేయండి. సోషల్ మీడియా ఉద్యమంతో సమస్యలను ప్రభుత్వానికి, ప్రజలకు వివరించాలని నిర్ణయించింది ఉద్యోగుల జేఏసీ. సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు. ఆ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలే మారిపోతున్నాయి. కాబట్టి బలంగా దీన్ని ఉపయోగించి 15 నుంచి 22 వరకు మీరు మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం మా డబ్బులు మాకివ్వండి అని ఫొటోస్, రీల్స్, వీడియోలు అప్లోడ్ చేయాలి. సెప్టెంబర్ లోపు సమస్యలు పరిష్కారం కాకపోతే చివరి అస్త్రంగా నిరవధిక సమ్మెకు పిలుపునిస్తామన్నారు ఉద్యోగులు.